హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎన్ఆర్కో ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రెస్పిరేషన్ లెసన్స్ అండి. ఇంపార్టెంట్ బిట్స్ ఖచ్చితంగా చూసుకోండి. మనకు ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనము 10th క్లాస్లో సెకండ్ లెసన్ అయిన రెస్పిరేషన్ చూస్తున్నాము. ఓకే, లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అవుదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్పైర్ అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ వదలడం, ఆప్షన్ బి పీల్చడం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి O2 కణాలకు అందడం. ఒకసారి చూడండి ఏది రైట్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పీల్చడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్థిరమైన వాయువుగా పరిగణించబడేది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి హైడ్రోజన్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి CO2. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో బొగ్గు పులుసు వాయువు ఎంత శాతం ఉంటుందని లెవోయిజర్ గ్రహించారు? ఆప్షన్ ఏ 1/4, ఆప్షన్ బి 1/6, ఆప్షన్ సి 1/5, ఆప్షన్ డి 1/3. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1/6. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కక్షయ వాయువుగా భావించబడేది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి CO2. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆక్సిజన్. అంటే కక్షయ వాయువు వచ్చేసి ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు గ్రహించిన పదార్థాలు దహనం చెందటానికి అవసరమయ్యే వాటిలో నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లెవోయిజర్, ఆప్షన్ బి జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ సి జాన్ లెనిక్, ఆప్షన్ డి జాన్ డాబర్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జాన్ డాబర్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాల్లో ఉండని పదార్థం? ఆప్షన్ ఏ ఫాస్ఫరస్, ఆప్షన్ బి సల్ఫర్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి కాపర్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి. ఆప్షన్ డి కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ గురించి గొప్పగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ శ్వాసక్రియ ఒక రసాయన ప్రక్రియ, శ్వాసక్రియ ఒక భౌతిక ప్రక్రియ, శ్వాసక్రియ ఒక జీవక్రియ, పైవన్నీ సరైనవి. ఏ ఆప్షన్ రైట్ అండి? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలోని వివిధ దశలు సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ, కణజాలాల్లో వాయు మార్పిడి. నెక్స్ట్ ఆప్షన్ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. నెక్స్ట్ ఆప్షన్ ఉచ్ఛ్వాస నిశ్వాసం, కణ శ్వాసక్రియ, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి. నెక్స్ట్ ఆప్షన్ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ, రక్తం ద్వారా వాయు రవాణా. ఏదండి మనకు సరైన క్రమం? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, కణజాలాల్లో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. అంటే బయట నుంచి లోపలికి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న క్రమాన్ని గుర్తించండి. ఏది తప్పుగా ఉందండి? ఆప్షన్ ఏ గ్రసని, స్వరపేటిక, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు. ఆప్షన్ బి నాసికా కుహరం, స్వరపేటిక,
వాయునాళం, శ్వాసనాళాలు. నెక్స్ట్ ఆప్షన్ స్వరపేటిక, గ్రసని, వాయునాళం, శ్వాసనాళికలు. నెక్స్ట్ ఆప్షన్ స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్వరపేటిక, గ్రసని. తప్పుగా ఉన్న ఆన్సర్ అండి వాయునాళం, శ్వాసనాళికలు. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అన్నట్టు దీంట్లో, అంటే రిమైనింగ్ అన్ని రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా వాయువు శరీరంలో ప్రవేశించే మార్గం. ఆప్షన్ ఏ శ్వాస మార్గం, ఆప్షన్ బి గ్రసని, ఆప్షన్ సి నాసికా రంధ్రాలు, ఆప్షన్ డి కంఠబిలం. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నాసికా రంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతంలో గాలి ప్రయాణించేటప్పుడు గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది? ఆప్షన్ ఏ నాసికా రంధ్రాలు, ఆప్షన్ బి గ్రసని, ఆప్షన్ సి వాయునాళం, ఆప్షన్ డి పైవేవి కాదు. చూడండి ఏది రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవేవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస మార్గంలో గాలిని వెచ్చజేసి శరీర ఉష్ణోగ్రతకు సమానం చేయడం ఈ భాగంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస మార్గంలో గాలిని వెచ్చజేసి శరీర ఉష్ణోగ్రతకు సమానం చేయడం ఈ భాగంలో జరుగుతుంది. ఆప్షన్ ఏ గ్రసని, ఆప్షన్ బి నాసికా కుహరం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నాసికా రంధ్రాలు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాసికా కుహరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు వాయు మార్గాలను నియంత్రించే కవాటం దీనితో ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ కండరం, ఆప్షన్ బి మృదులాస్థి, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి చర్మపు పొర. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కండరం. కవాటం దేంతో అంటే కండరంతో తయారవుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ ఏ ఉచ్ఛ్వాసంలో పాటలు పాడగలం, ఆప్షన్ బి నిశ్వాసంలో స్వరతంత్రులను కంపింపచేయలేము, ఆప్షన్ సి నిశ్వాసంలో పాటలు పాడలేము, ఆప్షన్ డి ఉచ్ఛ్వాసంలో పాటలు పాడలేము. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఉచ్ఛ్వాసంలో పాటలు పాడలేము. నెక్స్ట్ క్వశ్చన్, వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచే శ్వాస వ్యవస్థలోని భాగాలు. ఆప్షన్ ఏ నాసికా కుహరం, ఆప్షన్ బి వాయుకోశ గోనులు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి శ్వాసనాళికలు. ఏది రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వాయుకోశ గోనులు. నెక్స్ట్ క్వశ్చన్, వాయుకోశ గోనులన్నీ విడదీసి పరిస్తే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? ఆప్షన్ ఏ 160 మీటర్స్, ఆప్షన్ బి 150 మీటర్స్, ఆప్షన్ సి 170 మీటర్స్, ఆప్షన్ డి పైవేవి కాదు. ఏది రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ఆప్షన్ డి పైవేవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపజిహ్వక దీనిని కప్పి ఉంచుతుంది. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి ఏ అండ్ సి, ఆప్షన్ సి కంఠబిలం, ఆప్షన్ డి వాయునాళం.
విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్ సి కంఠబిలం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపజీవిక గురించి ఒప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఉపజీవిక ఆహారం రింగే సమయంలో వాయునాళాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఆప్షన్ బి, ఉపజీవిక మృదులాస్థి చేత ఏర్పడుతుంది. ఆప్షన్ సి, ఆహారాన్ని దారి మళ్లిస్తుంది. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. ఏదండి రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఆహారాన్ని దారి మళ్లిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరగటానికి ఇవి సహాయపడవు. ఆప్షన్ ఏ, ఛాతి కండరాలు. ఆప్షన్ బి, ఊపిరితిత్తులు. ఆప్షన్ సి, ప్రకటెముకలు. ఆప్షన్ డి, పైవన్నీ. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్ సి, ప్రక్కటెముకలు. అంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరగటానికి ఏవి సహాయపడండి? ప్రక్కటెముకలు సహాయపడవు. నెక్స్ట్ క్వశ్చన్, ఉదర వితరణం గురించి ఒప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఉదర వితరణం విశ్రాంతి స్థితిలో చదునుగా ఉంటుంది. ఉదర వితరణం సమతలంగా ఉన్నప్పుడు గాలి బయటకు పంపబడును. ఉదర వితరణం మృదులాస్థి మరియు కండరాలచే ఏర్పడును. ఆప్షన్ డి, ఉదర వితరణం విశ్రాంతి స్థితిలో గొడుగు ఆకారంలో ఉంటుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్ డి, ఉదర వితరణం విశ్రాంతి స్థితిలో గొడుగు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఎడమ ఊపిరితిత్తి పెద్దగా ఉంటుంది. ప్లూరా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏర్పడే ఘర్షణ నుండి ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఆప్షన్ డి, బి అండ్ సి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎడమ ఊపిరితిత్తి పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ తప్పుగా ఉంది అనేది ఇచ్చారంటే క్వశ్చన్లో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్వసించే వాయువులలో ఉండే CO2 శాతం ఎంత? ఆప్షన్ ఏ 4.4%. ఆప్షన్ బి 0.03%. ఆప్షన్ సి 0.43%. ఆప్షన్ డి 0.34%. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 4.4%. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్వసించేటప్పుడు ఊపిరితిత్తుల్లో ఉండే గాలి పరిమాణం. ఆప్షన్ ఏ 500 ml. ఆప్షన్ బి పూర్తి ఖాళీ అవుతాయి. ఆప్షన్ సి 5800 ml. ఆప్షన్ డి 1200 ml. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1200 ml. నెక్స్ట్ క్వశ్చన్, CO2 మానవ శరీరంలో ఏ రూపంలో దేని ద్వారా రవాణా చేయబడుతుంది? ఆప్షన్ ఏ బైకార్బోనేట్స్ ప్లాస్మా. ఆప్షన్ బి బైకార్బోనేట్స్ హిమోగ్లోబిన్. ఆప్షన్ సి పై రెండు. ఆప్షన్ డి బైకార్బోనేట్స్ శోషరసం. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి.
ఆప్షన్ సి పై 2. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో లభించే ఆక్సిజన్ స్థాయి 5వ వంతు మాత్రమే లభ్యమవుతుంది? ఆప్షన్ ఏ 13 కిలోమీటర్స్, ఆప్షన్ బి 13 మైల్స్, ఆప్షన్ సి 8 కిలోమీటర్స్, ఆప్షన్ డి 8 మైల్స్. చూడండి విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. The right answer is option A 13 kilometers. Next question. కణజాలంలో ఆక్సిజన్ యొక్క గాఢత ఊపిరితిత్తుల్లో పోల్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ 4వ వంతు మాత్రమే ఉంటుంది, ఆప్షన్ బి 6వ వంతు మాత్రమే ఉంటుంది, ఆప్షన్ సి 2వ వంతు మాత్రమే ఉంటుంది, ఆప్షన్ డి 3వ వంతు మాత్రమే ఉంటుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 3వ వంతు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కణ ప్రక్రియలో ఆహార పదార్థాలు పులియడానికి కారణం? ఆప్షన్ ఏ CO2 విడుదలవ్వడం, ఆప్షన్ బి ఇథైల్ ఆల్కహాల్ విడుదలవ్వడం, ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం విడుదలవ్వడం, ఆప్షన్ డి సి అండ్ డి సరైనవి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సి అండ్ డి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. కణ శ్వాసక్రియ గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియ కొంత భాగం కణద్రవ్యంలో జరుగుతుంది, ఆప్షన్ బి నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియ అధిక భాగం కణద్రవ్యంలో జరుగుతుంది, ఆప్షన్ సి కేంద్రక పూర్వ జీవులలో శ్వాసక్రియ కొంత భాగం కణద్రవ్యంలో జరుగుతుంది, ఆప్షన్ డి పైవన్నీ తప్పుగా ఉన్నాయి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ బి నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియ అధిక భాగం కణద్రవ్యంలో జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, తప్పుగా ఉన్న ప్రవచనం అని అడిగిండు. చూసుకోండి, మనకు చాలా దగ్గర మిస్టేక్స్ తప్పుగా ఉన్నది, ఒప్పుగా ఉన్నది, సరైనది, సరి కానిది అనే క్వశ్చన్స్లో ఉంటుందండి. వాటిని మనం చూసుకోకుండా కింద ఆప్షన్స్ని చాలా స్పీడ్గా చూసేస్తుంటాం. దానివల్ల కూడా చాలా మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి, చూసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్. కణంలో శక్తి ఏ రూపంలో ఒక చోట నుండి మరో చోటికి రవాణా అవుతుంది? ఆప్షన్ ఏ ఏటీపీ, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి ఏడీపీ, ఆప్షన్ డి పైవన్నీ. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. The right answer is ATP. నెక్స్ట్ క్వశ్చన్. అవాయు శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి వాయు శ్వాసక్రియలో కంటే ఎన్నవ వంతు తక్కువ? ఆప్షన్ ఏ 10వ వంతు, ఆప్షన్ బి 9వ వంతు, ఆప్షన్ సి 12వ వంతు, ఆప్షన్ డి 100వ వంతు. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ 10వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్. శక్తి విడుదల అయినప్పుడు కింది చర్య జరుగుతుంది? ఆప్షన్ ఏ ఏడీపీ ఏటీపీగా మారుతుంది, ఆప్షన్ బి ఏటీపీ ఏడీపీగా మారుతుంది, ఆప్షన్ సి పై 2 చర్యలు జరుగుతాయి, ఆప్షన్ డి ఏటీపీలోని మొదటి ఫాస్ఫేట్ బంధం తెగిపోతుంది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి వన్స్.
ఆప్షన్ బి ఏటీపీ ఏడీపీగా మారుతుంది. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తీవ్రమైన వ్యాయామంలో కండరాలలో ఉండే ఏటీపీ నిల్వలు ఎంత సమయంలోపే ఖర్చు అవుతాయి? ఆప్షన్ ఏ 10 seconds, ఆప్షన్ బి అర సెకండ్, ఆప్షన్ సి 5 seconds, ఆప్షన్ డి 1 second. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి వన్స్. The right answer is option B, అర సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతరము వ్యాయామం చేసే క్రమంలో ఎన్ని నిమిషాలకు రక్తంలో లాక్టిక్ ఆమ్లము అధికంగా ఉంటుంది? యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో వాయు సహిత శ్వాసక్రియ, అవాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది కదండి. వాయు సహిత జరుగుతూనేమో మనకు ఎనర్జీ కంటిన్యూస్గా వస్తుంది. ఒకవేళ అవాయు సహిత శ్వాసక్రియ జరిగితే మనకు లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో మనకు కంటిన్యూస్గా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకు ఇది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఎందుకు ఫామ్ అవుతుందంటే మన బాడీ లోపల ఆక్సిజన్ అనేది అందక అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ అనేటివి అవాయు సహిత శ్వాసక్రియ జరిపి లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. అది ఎంతసేపు ఉంటుందండి మన బాడీలో? ఆప్షన్ ఏ దాదాపుగా 20 minutes, దాదాపుగా 5 minutes, దాదాపుగా 30 minutes, దాదాపుగా 13 minutes. ఇది 30, ఇది 13 minutes. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. ఆప్షన్ డి దాదాపుగా 13 minutes. ఇది మనకు అనుబంధంలో ఉంటుంది కదండి, ఒకటి ప్యాసేజ్ టైప్లో, దాంట్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్ అండి, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒప్పు ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ లాక్టిక్ ఆమ్లంలో ఉండే శక్తి గ్లూకోజ్ అణువుల్లో కంటే అధికం. ఆప్షన్ బి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి ఏడీపీని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంలో ఉండే శక్తి దాదాపు సమానం. నెక్స్ట్ ఆప్షన్ లాక్టిక్ ఆమ్లం అణువు ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి ఏటీపీని తయారు చేస్తుంది. విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి? చూడండి ఒకసారి. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి లాక్టిక్ ఆమ్లం అణువు ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి ఏటీపీని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈస్ట్ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ని ఏ విధంగా తొలగిస్తాము? ఆప్షన్ ఏ లిక్విడ్ పారాఫిన్ గ్లూకోజ్ ద్రావణంపై పోయడం వలన. ఆప్షన్ బి డయాజిన్ గ్రీన్ కలపడం ద్వారా. ఆప్షన్ సి 1 నిమిషం పాటు వేడి చేసి కదిలించకుండా చల్లార్చడం ద్వారా. ఆప్షన్ డి బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఏది రైట్ ఆన్సర్ దీంట్లో? యాక్చువల్గా మనము లిక్విడ్ పారాఫిన్ ఎందుకోసం తెలుసా అంటే, మనకు ఆక్సిజన్ బయట నుంచి లోపలికి ఎంటర్ కాకుండా మనం లిక్విడ్ పారాఫిన్ని వస్తాము. ఈ డయాజిన్ గ్రీన్ ఎందుకు వస్తాము? మనకు లోపల ఆక్సిజన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం డయాజిన్ గ్రీన్ని వాడతాం. దీని ఎందుకు వాడతాం? ఆక్సిజన్ని టెస్ట్ ట్యూబ్ల నుంచి మొత్తం రిమూవ్ చేయడం కోసము మనం 1 నిమిషం పాటు వేడి చేస్తాం. అంటే మనకు రైట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జానస్ గ్రీన్ బీన్ని గ్లూకోజ్ ద్రావణానికి కలిపినప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఆక్సిజన్ తగ్గినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. ఆప్షన్ బి ఆక్సిజన్ తగ్గినప్పుడు గులాబీ రంగులోనికి మారుతుంది. ఆప్షన్ సి ఆక్సిజన్ పెరిగినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. ఆప్షన్ డి ఆక్సిజన్ తగ్గినప్పుడు గులాబీ రంగులోనికి మారుతుంది. ఏది రైట్ ఆన్సర్? చూడండి ఒకసారి. The right answer is
ఆప్షన్ బి ఆక్సిజన్ తగ్గినప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్తో చేసే కిణ్వన ప్రక్రియ వేగంగా జరగాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ పరీక్ష నాళికను 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. ఆప్షన్ బి గ్లూకోజ్ ద్రావణానికి ఎక్కువ ఈస్ట్ను కలపాలి. ఆప్షన్ సి ఏ అండ్ బి. ఆప్షన్ డి ద్రావణంలో గ్లూకోజ్ మరియు ఈస్ట్ ఎక్కువగా కలపాలి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పరీక్ష నాళికను 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. అంటే మనకు ఈ కిణ్వన ప్రక్రియ, మనకు ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియలో ఏం ఫామ్ అవుతుందండి? ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది కదా. ఇలా ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ కావాలంటే మనకు ఎంత టెంపరేచర్ ఉండాలంట? 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్కువ వేడి చేస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి ఇథనాల్ను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ అంశిక స్వేదనం. ఆప్షన్ బి కిణ్వనం. ఆప్షన్ సి ఏ అండ్ బి. ఆప్షన్ డి డీకంటేషన్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అంశిక స్వేదనం. ఇది ఎలా చేస్తామంటే మనము టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యి చేస్తామన్నట్టు. మనం ఇథనాల్ని ఎంత టెంపరేచర్ దగ్గర హీట్ ఎవాపరేట్ అవుతుందంటే మనకు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ కదండి. ఆ విధంగా మనం అంశిక స్వేదన ప్రాసెస్లో మనం ఇథనాల్ అనేది ఈ ఈస్ట్ ద్రావణం నుండి సపరేట్ చేస్తామన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇథనాల్ మరుగు ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 80 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ బి 70 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ సి 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ డి పైవేవి కాదు. ఏది రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఎంతండి? ఆప్షన్ బి 70 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, దహన ప్రక్రియలో ఆక్సిజన్ కార్బన్తోనే కాదు హైడ్రోజన్తో కూడా చర్య జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ప్రెస్లీ. ఆప్షన్ బి రాబిన్సన్. ఆప్షన్ సి లెవోయిజర్. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. ఏదండి రైట్ ఆన్సర్ చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లెవోయిజర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ వల్లనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ ప్రెస్లీ. ఆప్షన్ బి రాబిన్సన్. ఆప్షన్ సి లెవోయిజర్. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. ఏదండి రైట్ ఆన్సర్ చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లెవోయిజర్. మనకు ఉష్ణం లభిస్తుందని ఎవరు చెప్పారండి? లెవోయిజర్ చెప్పారన్నట్టు. మనకు ఈ టెంపరేచరు రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు టెంపరేచర్ రిలీజ్ అయ్యి ఉండడం వల్లనే మన బాడీ టెంపరేచర్ అనేది ఎల్లప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుందండి. ఈ విషయం మనకు ఎవరు చెప్పారంటే లెవోయిజర్. అందుకే మీరు ఒకసారి ఎవరినైనా చెక్ చేసి చూడండి. ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటాడో అతని బాడీ టచ్ చేసినామనుకో అతని బాడీ చాలా కూల్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరగదు కాబట్టి వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎట్లా ఉంటుందో చాలా చల్లగా ఉంటుంది. మన బాడీ ఎట్లా ఉంటుంది, జీవించి ఉన్న వ్యక్తి యొక్క బాడీ ఎట్లా ఉంటుందంటే ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జీవులలో ఏ జీవుల్లో ఆక్సిజన్ నేరుగా కణాల్లోకి చేరుతుంది? ఆప్షన్ ఏ వానపాము. ఆప్షన్ బి గుండ్రటి పురుగులు. ఆప్షన్ సి ప్లనేరియన్స్. ఆప్షన్ డి పైవేవి కాదు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవేవి కాదు.
అంటే ఈ జీవులలో వేటిలో డైరెక్ట్గా కన్నంలోకి ఏ జీవిలోకి పోదని అర్థం అంతే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో హాస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు. ఆప్షన్ ఏ డాల్ఫిన్స్, ఆప్షన్ బి మొసలి, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి పైవన్నీ. ఏదంటే రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. The right answer is option C, kappa. నెక్స్ట్ క్వశ్చన్. పత్రరంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన గాలి. ఆప్షన్ ఏ వ్యాపన పద్ధతిలో కణాల్లోకి చేరుతుంది, కణాలపై ఉన్న నీటి పొరల్లోకి చేరుతుంది, రక్ష కణాల్లోకి వ్యాపనం ద్వారా చేరుతుంది, స్తంభాకార కణజాలంలోకి చేరుతుంది. ఏదంటే రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కణాలపై ఉన్న నీటి పొరల్లోకి చేరుతుంది. అంటే మనకు లోపలికి ప్రవేశించినప్పుడు వెంటనే మనకు ప్రతి ఒక్క కణంలో ప్రతి ఒక్క సెల్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది కదండి. అదేవిధంగా మొక్కల్లో కూడా ఉంటుంది. ఈ మొక్కల్లో నీటి పొరలో కరుగుతుంది అన్నట్టు లోపలికి వచ్చిన గాలి అనేది. నెక్స్ట్ క్వశ్చన్. రసాయన శక్తి స్థితిశక్తిగా మార్చే ప్రక్రియ. ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ సి దహనం, ఆప్షన్ డి ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది చూడండి రైట్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ అండ్ సి, అంటే శ్వాసక్రియ, దహనం. ఈ రెండిట్లో మనకు రసాయన శక్తి అనేది స్థితిశక్తిగా మారుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో మొక్కల గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. తప్పు. ఆప్షన్ ఏ పగటి సమయంలో శ్వాసక్రియ కూడా జరుగును, ఆప్షన్ బి రాత్రి సమయంలో కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగును, ఆప్షన్ సి రాత్రి సమయంలో కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ జరుగును, ఆప్షన్ డి ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదండి రైట్ ఆన్సర్ చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాత్రి సమయంలో కేవలం శ్వాసక్రియ మాత్రమే జరుగును. అంటే మనకు ఇక్కడ తప్పుగా ఉన్నది అడిగింది కదండి, అందుకే ఇది రైట్ ఆన్సర్ అన్నట్టు. మనకు కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, కానీ కేవలం